ఓం శ్రీ వరలక్ష్మీ దేవియే నమః. అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఈరోజు శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని అయితే అందరూ ఆచరిస్తారు. మేము కూడా వరలక్ష్మి వ్రతాన్ని ఇదే రోజు చేసుకున్నాము. ఈరోజు చేయడానికి కుదరని వాళ్ళు శ్రావణ మాసంలో ఏ శుక్రవారమైనా వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవచ్చు. ఈరోజే మేము వరలక్ష్మి వ్రతాన్ని అయితే చేసుకోవడానికి కుదిరింది. ఉదయాన్నే లేవగానే ఇల్లు గుమ్మాలు కడుక్కొని ముగ్గు పెట్టుకొని చక్కగా స్నానాలన్నీ చేసుకొని అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలన్నీ వండుకొని అమ్మవారి వద్ద పెట్టుకొని అమ్మవారి కలశాన్ని అలంకరించుకొని చక్కగా పూజ మొత్తాన్ని కూడా చేసుకున్నాము. ఇలా పూజను చేసుకోవడం వల్ల మనకి అష్టైశ్వర్యాలు అమ్మవారు కలుగజేస్తారు. ఈ విధంగా పూజ మొత్తం ముగించుకున్న తర్వాత ఒక ముగ్గురు పేరంటాలకి తాంబూలం ఇచ్చి పూజనైతే సమాప్తం చేశాము. అసలు వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసంలో ఎందుకు చేసుకుంటారు? అది పౌర్ణమికి ముందు వచ్చే శ్రావణ శుక్రవారమే ఎందుకు చేసుకుంటారు? అసలు వరలక్ష్మి వ్రతం గురించి మనందరికీ ఎలా తెలిసింది అనే విషయానికి వస్తే, సూత మహర్షి అనే మహాముని ద్వారా వరలక్ష్మి వ్రత కథ గురించి జనులందరికీ తెలిసింది. పూర్వకాలంలో పరమేశ్వరుడు మునీశ్వరులు అందరితో కూర్చొని ఉండగా పార్వతీదేవి పరమేశ్వరుడు వద్దకి వచ్చి, నాదా, ఆడవాళ్ళందరికీ అష్టైశ్వర్యాలు సౌభాగ్యాలు కలుగుజేసే పూజ కానీ వ్రతం కానీ ఏదైనా ఉంటే తెలియజేయండి స్వామి అని అడిగిందంట. అప్పుడు పరమేశ్వరుడు, దేవి, ఆడవాళ్ళందరికీ అష్టైశ్వర్యాలు కలిగి సౌభాగ్యాలు కలిగే వ్రతాన్నొకటి చెబుతాను, శ్రద్ధగా విను అని పరమేశ్వరుడు పార్వతీదేవితో తెలియజేశాడంట. పూర్వకాలంలో చారుమతి అనే సుగుణశీలి ఉండేదంట. ఆమెకు భర్త అంటే అత్తమామల అంటే చాలా గౌరవం అంట. ఉదయాన్నే లేవగానే అత్తమామ కాళ్ళకు భర్త కాళ్ళకి నమస్కరించి తర్వాతే మిగతా పనులన్నీ కూడా ఆచరించేదంట. ఆమె పని పద్ధతి చూసి వరలక్ష్మీదేవికి జాలి కలిగి ఒకరోజు ఆమె కలలో కనిపించిందంట. ఆ కలలోనే అమ్మని బాగా నమస్కరించి చారుమతి శ్రీ మాత్రే నమః అని మంత్రాలన్నీ చదివి అమ్మవారిని పూజించిందంట. అప్పుడు అమ్మవారు, చారుమతి, నేను వరలక్ష్మీ మాతని, నన్ను ప్రతి శ్రావణ మాసం పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం శ్రద్ధతో పూజించు, నీకు అష్టైశ్వర్యాలు సౌభాగ్యాలు కలుగు చేస్తాను అని తెలియజేసి అంతర్గతమైందట తల్లి. ఉదయాన్నే లేవగానే చూస్తే అమ్మవారు కనిపించలేదు. అప్పుడు చారుమతికి అనిపించిందట, ఆ అమ్మవారు నాకు కలలో కనిపించారు, ఎంతటి భాగ్యం కలిగించారు, తప్పకుండా శ్రావణ శుక్రవారం పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం చేస్తాను అని అత్తమామలకు భర్తకు తెలియజేసిందంట. ఈ మాటలు విన్న భర్త, అత్తమామలు, చుట్టుపక్క ఉన్న జనాలు చాలా ఆశ్చర్యపోయారంట. చారుమతిది ఎంతటి భాగ్యము, వరలక్ష్మీమాత సాక్షాత్తు వరలక్ష్మీమాత కల్లోకి వచ్చి కనిపించిందట అని చాలా ఆశ్చర్యపోయారు. అప్పుడు చారుమతి చుట్టుపక్కన ఉన్న జనాలందరికీ కూడా వరలక్ష్మి వ్రతం గురించి తెలియజేసి, పౌర్ణమికి ముందు శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తాను, బంధువులందరూ వచ్చి నన్ను ఆశీర్వదించండి అని అందరినీ పిలిచిందట. అప్పుడు శ్రావణ మాసం రానే వచ్చింది. శ్రావణ మాసం పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు చారుమతి వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించిందట. పూజ మొత్తం ముగించుకొని పూజనైతే ఎవరి చేత చేయించుకున్న బ్రాహ్మణునికి దానము భోజనము అన్నీ పెట్టి వచ్చిన బంధువులందరికీ కూడా తాంబూలాలు ఇచ్చి పూజను ముగించుకుందంట అని ఈ పూజా విధానాన్ని గురించి పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించాడట. దేవి, ఈ విధంగా ఆడవాళ్ళు అందరూ ఈ పూజని ఆచరిస్తే సకల సౌభాగ్యాలు కలిగి అష్టైశ్వర్యాలు వర్తిస్తాయి అని తెలియజేశారట. అప్పటి నుంచి పార్వతీదేవి కూడా ఈ పూజని ఆచరించేదంట. మన జనులందరికీ సూత మహర్షి ఈ వరలక్ష్మి వ్రతం గురించి తెలియజేశాడు. చూశారు కదా ఫ్రెండ్స్, వరలక్ష్మి వ్రతం మనందరికీ తెలియడానికి ఇంత కథ ఉందన్నమాట. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్.
వీడియో అయితే చాలా బాగుంటుంది, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈరోజు మేము వరలక్ష్మి వ్రతం కూడా అంతా ముగించుకున్న తర్వాత తాంబూలాలు, హారతి ఇవన్నీ ఇచ్చుకున్న తర్వాత నైవేద్యం స్వీకరించాము. మీరు కూడా ఈ విధంగానే వరలక్ష్మి వ్రత పూజ చేసుకుని వరలక్ష్మి మాత అనుగ్రహం పొందండి. ఇంతే ఫ్రెండ్స్ వీడియో. శ్రీ మాత్రే